తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది లైలా. అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది లైలా. అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది లైలా. అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. లైలా అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. లైలా అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. లైలా అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన లైలా 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దాదాపు 16 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా 2022లో సర్దార్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. లైలా అలాగే గత ఏడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు 2 కుమారులున్నారు. అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా బయటికి తెలియనివ్వలేదు లైలా. తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో లైలా 2 కొడుకులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులున్నారా, అప్కమింగ్ హీరోయిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ ని సంపాదించింది.